జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయం 8-9 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. జెరుబ్బయలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. హల్లెలూయా. చదువుబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. అందరూ కూడా దయచేసి కూర్చోవచ్చు. ఇక్కడ జకర్యా ప్రవక్త 4వ అధ్యాయము మనము అందరం కూడా చూసాం. జెరుబ్బాబేలు యొక్క చేతులు పునాదిని వేసినవి, అదే జెరుబ్బాబేలు యొక్క చేతులు తలరాయిని పెట్టించును అనే విషయాన్ని ఇక్కడ జకర్యా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవండి జకర్యా గ్రంథము. ఎందుకు నాయిస్ వస్తుంది? దేవునికి స్తోత్రం. చూడండి 4వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పైన కానీ మీరు జాగ్రత్తగా చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా. 6వ వచనంలో చూసినట్లయితే నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది కలుగునని. హల్లెలూయా. ఇంకా చూడండి, గొప్ప పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు గాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. జనులు కేకలు వేస్తున్నప్పుడు అతడు పైరాయిని పెట్టించును. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కేకలేస్తారు? జనులు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలు వేస్తుండగా ఆయన తలరాయిని పెడతాడు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? అంటే ఎవరు కేకలేస్తారంటే ఇక్కడ సంఘము మధ్యలో జరుగుతున్న కార్యం గురించి మాట్లాడుతున్నాం. లోకస్తులు అంటారా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అంటారా? లోకస్తులు ఏమైనా అంటారా? హల్లెలూయా. ఎవరు అంటారంటే ఆ పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని సంఘములో ఉన్న ప్రజలు కేకలు వేస్తున్నప్పుడు ఆయన తలరాయిని పెట్టించు. పైరాయి అంటే తలరాయి. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మీరు జాగ్రత్తగా గమనించాలా. ఇప్పుడు ఈయన చేతులే పునాది వేసేయి. పాత నిబంధనలో దావీదు మందిరాన్ని కట్టేయాలనుకున్నాడు. దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు మందిరాన్ని కట్టకూడదు, నీ యొక్క చేతులు అనేక మంది రక్తము చేత నిండి ఉన్నవి అమ్మే, కాబట్టి నువ్వు కడదామనే ఉద్దేశం మంచిదే, కానీ నువ్వు కట్టకూడదు దాన్ని. నీ గర్భవాసంలో వస్తున్న నీ కుమారుడైన సొలొమోను చేత దాన్ని నేను కట్టిస్తాను అని దేవుడు దావీదుతో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను ద్వారా ఆ మందిరాన్ని కట్టించాడు. సొలొమోను ఆ మందిరం కట్టిన తర్వాత బలులన్నీ కూడా అర్పించిన తర్వాత దేవుడు తలరాయిగా ఆ మందిరంలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందిరము బబులోనీయుల చేత కూల్చివేయబడింది.
అది కూల్చివేయబడిన తర్వాత దేవుడు మరలా ఆ యొక్క చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ అందరినీ మాదియా పార్శిక సామ్రాజ్యం నుంచి బయటికి తీసుకొని వచ్చి సొలొమోను ద్వారా కట్టించిన మందిరం కూలిపోయిన దానిని ప్రిన్స్ యూదా రాజకుమారుడుగా ఉన్నటువంటి జెరుబ్బాబేలు కాలంలో ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబేలు, ఎస్తేరు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, హల్లెలూయా, వీళ్ళందరూ ఉన్న కాలంలో దేవుడు ఏం చేశాడంటే దాన్ని మరలా కట్టించాడు. కట్టేటప్పుడు దానికి పక్క నుండి పునాది రాయి వేసింది ఎవరంటే జెరుబ్బాబేలు. అందరూ ఆమేనేనా? హల్లెలూయా. ఇప్పుడు జెరుబ్బాబేలు వేసి కట్టిన దానిని మరలా ఇజ్రాయేల్ పాపం చేసినప్పుడు క్రీస్తును అంగీకరించిన కారణంగా, ఆయన త్రోసివేసిన కారణంగా, ఒక మరణకరమైన పాపము చేసిన కారణంగా వాని యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ ఇజ్రాయేలు తమను గురించి తామే నింద తమ తల నెత్తి మీదకి తీసుకున్నందుకు దేవుడు ఏం చేశాడంటే, ఈ రాతి మీద రాయిని మీరు చుచ్చుచున్నారే, ఈ రాయి మీద రాయి ఉండకుండా కూల్చివేయబడే సమయం వస్తుందని చెప్పిన ప్రవచనం ప్రకారము మొదటగా ఏ బబులోన్లో అయితే కూల్చారో వారు రూపం మార్చుకొని అనిల రోముగా ఉండి దాన్ని మరలా కూల్చేశారు. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు అది కూలిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆత్మ సంబంధమైనటువంటి ఒక మందిరాన్ని ఆయన కట్టాడు. అందరూ వింటున్నారా? మొదటి మందిరం భౌతిక సంబంధం కట్టబడింది, బబులోను చేత కట్టబడింది. బబులోనికి మరో రూపంగా ఉన్నటువంటి అన్యుల రోమ్ చేత కూల్చివేయబడింది. అందుకు అర్థమవుతుందా? ఇప్పుడు రెండోది ఏంటంటే, ఇక ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఇటువంటి దాని కాకుండా నేను ఒక ప్రణాళిక, ఒక చిత్తము, ఒక సంకల్పాన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి దాని ద్వారా నేను పని చేయాలి అని దేవుడు చేశాడు. ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఆయన కట్టాడు. హల్లెలూయా. ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహంలో ఆయన కట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు కట్టిన తర్వాత నా ప్రియమైన సోదరి కట్టిన తర్వాత దీనిని మరలా అన్యుల రోముగా ఉన్నది ఆత్మ సంబంధమైన రోముగా కనబడుతూ ఆత్మ సంబంధమైన సంఘాన్ని కూల్చేసేసి, మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. భౌతికంగా ఎలా కూల్చేసిందో ఆత్మీయతలోకి ఈ సంఘములోకి వచ్చి ఎవరు? ఈ రోము క్రైస్తవాన్ని పుచ్చుకున్న తర్వాత, హల్లెలూయా, క్రైస్తవం వలె నటిస్తూ పక్కనే ఉండి సంఘాన్ని ఏం చేసింది? దేవుడు కట్టిన సంఘాన్ని ఏం చేసింది? మళ్ళీ అది కూల్చి పడగొట్టేసి. హల్లెలూయా. ఆ పడిపోయిన మందిరానికి పునాది వేసిన వాడు ఎవరు అంటే జెరుబ్బాబేలు. భౌతికంగా వేసింది మీ అందరికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లే. నీకు మాట చదువు గమనించండి. మెసేజ్ ఆఫ్ ది గ్రేస్ అని మెసేజ్, కృపావర్తమానం అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు. నేను మీకు అది చూపించడానికి ప్రయత్నం చేస్తా. మెసేజ్ ఆఫ్లో 61 సంవత్సరం 08/27 కృపావర్తమానం మెసేజ్ ఆఫ్ గ్రేస్ అనే మెసేజ్లో ఆయన అంటున్నాడు. మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు నేను చదువుతాను. తలరాయి అంటే మీకు అర్థం కావాలి, అది ఎప్పుడో జరిగిద్ది కాదు, ఎప్పుడు జరుగుతుందో మీరందరూ కూడా గమనించాలి. దాన్ని దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరూ వింటున్నారా? చదువుతాను చూడు. ఇక్కడ అంటున్నాడు, జెరుబ్బాబేలు తన చేతులతో పునాది వేసెను, అతడు తలరాయిని కూడా తీసుకొని పెట్టును అని దేవుడు చెప్పుటను మనం కనుగొన్నాం. మీరు గమనించాలని నేను ఆశిస్తున్నాను. అతడు మూలరాయిని తీసుకొని పెట్టునని ఆయన చెప్పని లేదు, అతడు తలరాయిని తీసుకొని పెట్టునని చెప్పినాం. అదేనా జకర్యా గ్రంథం మనం చదివింది? హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఏం చేసినట్ట? తలరాయిని పెడతా ఉన్నప్పుడు, పైరాయిని పెడుతున్నప్పుడు కృప కలుగునుగాక అని జనులు కేకలు వేస్తారు అన్నాడు జకర్యా గ్రంథంలో. అదే ఇక్కడ దేవుని యొక్క వర్తమానం ఇక్కడ మాట్లాడుతాడు. అతడు మూలరాయిని తీసుకొని పెట్టునని ఆయన చెప్పనే లేదు, కానీ అతడు తలరాయిని తీసుకొని పెట్టునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మొదట ఆత్మ సంబంధమైన పునాది రాయి, అక్కడ క్షమించండి, పాత నిబంధనలో సొలొమోను ఏదైతే చేశాడో సేమ్ అదే విధానాన్ని, అదే నమూనాని ఇక్కడ పాత నిబంధనలో అక్కడ జెరుబ్బాబేలు కట్టించాడు. ఆ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు కట్టించారు. అందుకే ఈ యొక్క మందిరమును మా పితరులు
49 సంవత్సరములు కట్టిరే, ఇది రాయి మీద రాయి ఉండకుండా పడిపోతుందని అంటున్నావు ప్రభువా అని పేతురు మాట్లాడాడు. అవును కదా? హల్లెలూయా. కానీ అదే విధానంలో ఇక్కడ అంటున్నాడు చూడండి, మనము గమనించాలి. 27 పేరలో యేసు ప్రధాన మూలరాయనియు ఆయనే తలరానియను లేఖనము చెప్పుట మనము ఎరుగుదుం. యేసు ప్రభువారు ఎవరైనాడు? మూలరాయి ఆయనై ఉన్నాడు, తలరాయి కూడా, పునాది రాయి ఆయనై ఉన్నాడు, తలరాయి కూడా, కార్నర్ స్టోన్ ఆయనే, క్యాప్ స్టోన్ ఆయనే, హెడ్ స్టోన్ ఆయనే. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే 27 పేర్లు అంటున్నాడు, మనం కొద్ది నిమిషం ఆలోచించిన ఎడలా, దానికి దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటున్నాడు, యేసే ప్రధాన మూలరాయనియు ఆయనే తలరాయనియు లేఖనము చెప్పడం మనము ఎరుగుదుము. మనం కొద్ది నిమిషం ఆలోచించిన ఎడలా 7వ సంఘకాలపు దూత పిల్లల విశ్వాసమును తండ్రుల వైపును తిప్పును. మరో విధంగా చెప్పాలంటే 7వ సంఘకాలపు దూత ఏం చేస్తాడంట? పిల్లల విశ్వాసమును తండ్రుల వైపు తిప్పుతాడు. అందరు గమనించాలి. మొదట్లో ఏం చేశాడు? ఆ యొక్క యోహాను వచ్చి ఏం చేశాడు? తండ్రుల హృదయాలు మొదట వచ్చి ఆయన తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పాడు. నేను చెప్తుంది కరెక్టేనండి. మొదట వచ్చిన ఏలి ఏం చేశాడు? తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పాడు. అంటే ధర్మశాస్త్రం వైపు ఉన్న వారిని అందరినీ కూడా కృప వైపు, హల్లెలూయా, పిల్లల వైపు అంటే అపోస్తలుల బోధ వైపు, పెంతెకోస్తు యొక్క వర్తమానం వైపు, పెంతెకోస్తు యొక్క వాక్యం వైపు, ఆమేన్, హల్లెలూయా, అక్కడ తిప్పాడు. అవునా? కానీ ఇక్కడేమంటున్నాడంటే 7వ సంఘకాలపు దూత అక్కడ తండ్రులది పిల్లల వైపు తిప్పితే ఈయనొచ్చి ఏం చేస్తాడంట? పిల్లల విశ్వాసమును తండ్రుల వైపు తిప్పును. హల్లెలూయా. అంటే యూదుల సంఘమైన అపోస్తులు చెప్పే బోధ వైపు తిప్పబడాలా, అన్యుల విశ్వాసమైన అపోస్తుల బోధ వైపు తిప్పబడాలి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకు అర్థమవుతుందా? యూదులైనా ఒకే విశ్వాసమే, అన్యులకైనా ఒకే విశ్వాసం. హల్లెలూయా. ఆ విశ్వాసం ఏందయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన వర్తమానం. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటున్నాడు అది ఎలా తిప్పబడుతుంది. యూదులు ఎలా అపోస్తలుల బోధ వైపు, పెంతెకోస్తు వర్తమానం వైపు తిప్పబడతారు, అన్యులు ఎలా పెంతెకోస్తు వర్తమానం వైపు తిప్పబడతారు అనేది కానీ మీరు చూస్తే ఆయన అంటున్నాడు, ఆత్మ యొక్క శక్తి కింద సంఘమును మరలా కట్టును. ఆమేన్. దేని కింద కడతాడు ఆయన? అందుకే బలము చేతనైనను శక్తి చేతనైను కాక నా ఆత్మ ద్వారానే నేను జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అందుకే ఇక్కడ అన్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైను కాక నా ఆత్మ చేతనని ప్రభువు సెలవిచ్చెను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధాత్మ చేతనే దేవుడు తన సంఘమును చివరి దినములలో తీసుకొని వచ్చు. ఇప్పుడు ప్రవక్త గారు వచ్చి చేసింది ఏం లేదు. ఆయన చేసేది ఏంటంటే చివరిలో అపోస్తలుల బోధ వైపు ఉన్న వారందరినీ మధ్యలో ఏం చేసిందంట? రోమన్ క్యాథలిక్ సంఘము ఏం చేసిందంటే దాన్ని కూల్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమేన్. ఏం చేయాలంటే ఏలియా వచ్చి ఏం చేయాలా? చక్కబెట్టు వర్తమానం చెప్పాలా. అంటే ఆయనేం సొంతది కాదు అది. అందరూ వింటున్నారా? అది ఆయనేం సొంతది కాదు అది. ఆల్రెడీ జెరుబ్బాబెలు పునాది వేశాడు. ఆ జెరుబ్బాబెలు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు.
హల్లెలూయా. ఆయన చెప్పిన దాన్నే మరలా పడిపోయిన దాన్ని ఏం చేయాలంటే మరలా చక్కబెట్టి ఆ పునాది మీదకే ఆయన మరలా కట్టాలా. హల్లెలూయా. అందుకే ఇక్కడ అది ఎలా కలుగుతుంది అంటే కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. అందుకే 28 పేర్లు అంటున్నాడు, యెహోషువతో ఉన్న జెరుబ్బాబెలు ఒక రాజకుమారుడై ఉన్నాడు, అతడే తలరాయిని తీసుకొని రావలను, అతడు పునాదిని వేసెను, అతడు జనులను పునాది యుద్ధకు తీసుకొని వచ్చుటకు సాదృశ్యంగా ఉన్నది. జెరుబ్బాబెలు ఎవరంట? జెరుబ్బాబెలు ఎవరంట? పునాది యుద్ధకు తీసుకొని వచ్చుటకు జెరుబ్బాబెలు పాత నిబంధనలో ఒక సాదృశ్యంగా రాజకుమారుడిగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చూడండి, దీపస్తంభం ఉంది. దీపస్తంభం ఉంది ఎక్కడ? జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉందా? దీపస్తంభానికి ఈ వైపున కుడి వైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి ఏమున్నాయండి? సరికూర్చో. కుడి వైపున ఒకటి, ఎడమ వైపు ఏమున్నాయి? సరికూర్చో, నీకే చెప్పేది. బాగా కూర్చో. కుడి వైపున ఒకటి, ఎడమ వైపు ఏమున్నాయండి? 2 ఒలివ చెట్లు ఉన్నాయి. అవునా కదా? అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చూడండి, గమనించండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదవండి దయచేసి. 2 ఒలివ చెట్లు ధూపస్తంభమునకు కుడిపు ఒకటి ఎడమ పక్కన ఒకటి కనబడుచున్నదని జకర్యా ప్రవక్త దర్శనములో దేవుడికి చెప్పాడు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పినప్పుడు దాని గురించి ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వర్తమానంలో చూస్తే ఈ దీపస్తంభములు మరియు ఇతర కార్యములు యూదులు మరియు సంఘం అనే రెండింటిని సూచిస్తున్నాయి. దీపస్తంభం దేన్ని సూచిస్తున్నాడే? దీపస్తంభం దేన్ని సూచిస్తూ ఉంది? ఒకటి యూదులను సూచిస్తూ ఉన్నది. దీపస్తంభం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలములో దీపస్తంభం ఉంటుంది. ఆమె ఇక్కడ దీపస్తంభము యూదులను సూచిస్తూ ఉన్నది. ఇంకొక వైపుగా ఆ దీపస్తంభము 7 సంఘ కాలాల్లో ఉన్న సంఘమును సూచిస్తూ ఉంది. అవునా? హల్లెలూయా. అదే ఇక్కడ అంటున్నాడు ప్రవక్త. ఏమన్నాడు? ఆ దీపస్తంభము ఇతర కార్యములు యూదులు మరియు సంఘం అనే రెండింటినీ సూచించుచున్నవి, మనమందరము ఎరుగుదము దాన్ని. హల్లెలూయా. కానీ అక్కడ వారు 2 చెట్లు ఉన్నాయి, కుడివైపున ఒకటి, ఎడమ వైపు ఒకటి. వాటిని ఏమంటున్నాడంటే, అన్యులమైన మనము ఒక మంచి ఒలివ చెట్టు యొక్క పేరుతో అంటు కట్టబడిన అరణ్యపు చెట్టు కొమ్మ వలె ఉన్నాం. అందరూ వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 2 ఒలివ చెట్లుంటే, ఒక ఒలివ చెట్టేమో యూదులను సూచిస్తూ ఉంటే, ఇంకొక ఒలివ చెట్టు యొక్క పేరుతో అంటు కట్టబడిన అరణ్యపు చెట్టు కొమ్మ వలె ఉన్నాం. ఈ 2 కొమ్మల నుండి గొట్టములు బయలుదేరి 7 సూర దీపస్తంభముల యొద్దకు వెళ్ళి అవి 7 సంఘకాలమును వెలుగు కలుగు చేయుచున్నవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దీపస్తంభానికి ఇక్కడ ఒక ఒలివ చెట్టు, అక్కడ ఒక ఒలివ చెట్టు. దీనికి కొమ్మలు ఉన్నాయి, 2 కొమ్మలు ఉన్నాయి. ఈ పక్క 2 కొమ్మలు ఉన్నాయి, ఆ పక్క 2 కొమ్మలు ఉన్నాయి. హల్లెలూయా. చెట్టు ఏమో ఒలివ చెట్టు, దానికి 2 కొమ్మలు ఉన్నాయి. అందరూ వింటున్నారా? 2 కొమ్మల్లో ఒక కొమ్మేమో ఇజ్రాయిల్ ప్రజలు, వింటున్నారా? ఇంకొక కొమ్మేమో అడవి ఒలివ చెట్టు కొమ్మది. అందరూ వింటున్నారా? యాక్చువల్గా ఆ స్థానంలో ఇంతకుముందు ఇజ్రాయిల్ ఉండే, ఇజ్రాయిల్ సంఘమే ఉండే. 2 మామూలు దానికి ఇజ్రాయిలే ఉండే. ఆ చెట్టుకి ఒలివ చెట్టు ఎల్లప్పుడు కూడా యేసుక్రీస్తే. అవునా కదా? చూసాం కదా, గమనించారా? ఇప్పుడు ఆ చెట్టు కొమ్మను ఏం చేశాడంటే ఆయన కత్తిరించి ఆ స్థానంలో అడవి ఒలివ స్వభావం కలిగిన కొమ్మను అక్కడ ఆయన అంటు కట్టాడు అక్కడ. ఆమె అదే ఇక్కడ దేవుని యొక్క వర్తమానికుడు మాట్లాడుతున్నాడు. అందరూ వింటున్నారా? అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు దేవుడు ఆమెనికి చెప్పండి. హల్లెలూయా. సరికూర్చో, బాగా కూర్చో, నేరుగా తిరుగు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ అర్థం అవ్వాలని చెప్తా ఉన్నా.
ఇప్పుడు పిరమిడ్ ఉంది ఇక్కడ, గిజా ఈజిప్ట్లో పిరమిడ్ ఉంది. దేవునికి స్తోత్రం. మా డీజే సౌండ్లు వస్తున్నాయి, తగ్గించండి కొంచెం, లేదంటే ఎక్కువ ఉంటే బయటికి పోండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇది పిరమిడ్. ఈ పిరమిడ్ పైన గీజాలో ఇది లేదు, హెడ్ స్టోన్ లేదు, తలరాయి లేదు. ఇప్పుడు దీనికి మనకొచ్చి దేవుడు ఆత్మీయంగా ఎన్ని రాళ్ళు పెట్టాడు? స్టోన్స్ అంటే 7 రాళ్ళు పెట్టాడు. ఆత్మీయంగా చెప్తున్నా. ఏంది? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, ఇంకా సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. హల్లెలూయా. ఇంతవరకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ ఆత్మీయంగా చెప్తున్నా. కానీ అక్కడ ఇలాగనే పిరమిడ్ ఉన్నది, కానీ దీనికి పైన ఏం లేదంటే ఈ తలరాయి లేదు. దాన్ని ఇక్కడ ప్రవక్త మాట్లాడుతుండు 29వ పరలో. ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, పెద్ద పిరమిడ్ల గురించి మనం చదివితిమి. హానోకు వాటిని నిర్మించను. ఎవరు నిర్మించారు? తలరాయి పిరమిడ్ పై పెట్టనే లేదు. ఎడ గీజాలో ఉన్న పిరమిడ్కి హెడ్ స్టోన్ లేదు, అంటే పైది లేదు. వింటున్నారా? ఈ హెడ్ స్టోన్ లేదు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు లేదు అంటున్నాడంటే, అక్కడికి నేను వెళ్ళాను, నేటి దినమ వరకు ఆ కట్టడమును సాటినది ఏదీ లేదు. అలాంటిది ఇప్పటివరకు ఎవరు కట్టలేరు. ప్రపంచ వింతలలో ఒక వింత ఏంది? పిరమిడ్ అనేది. హల్లెలూయా. అందరం వింటున్నారా? తాజ్మహల్ని నిజమో కాదు నాకు తెలియదు, కానీ తాజ్మహల్ని కట్టినాకంట మరలా ఇంకొకటి కడతారు, ఏమైనా కట్టిన కూలీలు చేతులు నరికేసాడట రాజు అనే కథలు చాలా విన్నాను నేను. అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు. వింటున్నారా? కానీ అటువంటి దాన్ని మరలా ఏమైనా కట్టొచ్చేమో, కట్టగలుగుతారు. అర్థమవుతుందా? ఎందుకంటే దానికన్నా చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా, చాలా సుందరంగా ఉంది ఒకటి. ఎక్కడ? ఏంటిది? దుబాయ్లో. ఏది? బోర్జ్ ఖలీఫా. సముద్ర మధురంలో కట్టారు దాన్ని. దాంట్లో చాలామంది సినిమా యాక్టర్ల యొక్క ఫ్లాట్లు కూడా ఉన్నాయంట. ప్రపంచంలోనే ఎవరికి లేదు ఫ్లాట్ అని గొప్పలు చెప్పుకుంటారు కొంతమంది అక్కడ. హల్లెలూయా. మరి ఆయనకి మనకేమో తల వాల్చుకోవడానికి స్థలమైన కూడా లేదంట. మనకుందిలే, పాపం ఆయనకి లేదు. మనకేదో దేవుడు ఇచ్చాడు. అవును కాదా? అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఎట్లా డప్పులు కొట్టుకుంటారు తెలుసా? నాకు ఢిల్లీలో ఫ్లాట్ ఉంది, బొంబాయిలో ఫ్లాట్ ఉంది, ఒక ఫ్లాట్ అని తెలుసా? అబ్బా, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అని చెప్పుకుంటారు. కొంతమంది నీకు భూమి మీద ఉంది, నాకు చంద్రమండలం ఉందని చెప్పుకుంటారు. కానీ వాడు స్థలం తీసుకుంటాడు, ఇంతవరకు బతికింది లేదు, పెట్టింది లేదు. వాడు కొనుక్కునే ఉంటాడు, కానీ వాడు అడిగిపోడు, అదేమో ఆడే ఉంటుంది, అడిగిపోదు. అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు? అటువంటి కట్టడమును సాటి ఏది లేనే లేదు. ఒక పిరమిడ్ కట్టుటకు కావాల్సిన యంత్రములు మన ఇద్దరు ఈరోజు లేవు. అందరూ వింటున్నారా? హల్లెలూయా. ఎందుకంటే అటువంటి కట్టడము కట్టుటకు అణుశక్తి తప్ప మరి ఏ శక్తి సరిపోదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా అది చాలా ఎత్తైనది. టన్నుల కొలది బరువు గల పెద్ద బండలను పైకి ఎత్తి పెట్టి అవి గాలిలో నిలబడినట్లు ఉన్నది. అవి ఒకదానిపై ఒకటి ఆ విధంగా అమర్చబడి ఒక బ్లేడ్ కూడా ఇది ఉంది కదా. ఉదాహరణ చూపించి అర్థం అవడానికి చెప్తున్నా. ఇడుంది కదా, ఈ రాయి 2 రాళ్ళు అనుకో, ఈ 2 రాళ్ళ మధ్యలో బ్లేడు దూరేంత సందు కూడా లేకుండా ఆ విధంగా అతికించబడ్డాయి. అందరూ వింటున్నారా? ఆమేన్. రాయికి మధ్య బ్లేడ్ ఎంత ఉంటుందని మీరు చూసారా? బ్లేడ్ ఉంటుంది, అందరూ చూసి ఉంటారు. ఆ బ్లేడు కూడా రాళ్ళ మధ్యలో దూరలేదు. ఆమేన్. ఆ విధంగా ఆ యొక్క పిరమిడ్ను దేవుడు తన ఆత్మ జ్ఞానం చేత హానోకు ద్వారా కట్టించాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఆ విధంగా ఉన్నది. అసలు ఇది ఎలా అతుక్కునుంది అని దాన్ని విచారణ చేయాలనుకున్నా కూడా ఆయన అంటున్నాడు, దీనికి మధ్యలో సిమెంట్ కూడా పోయలేదు, అట్ట గట్టిగా అతుక్కునుంది అది. అదే అంటున్నాడు ఇక్కడ. చూడండి అక్కడ అంటున్నాడు, అది బ్లేడు కూడా వాటి మధ్య పెట్టలేనంత చక్కగా విమర్చబడి ఉన్నవి.
ఆ బండలను ఒకదానితో ఒకటి అతుకుబడి ఉన్నట్లుగా సిమెంట్ కూడా పూయబడలేదు. ఒక రాయి మధ్య సిమెంట్ కూడా లేదు. ఏమే దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అవి ఆ విధంగా ఒకదానితో ఒకటి అతుకుబడి ఉన్నట్లుగా వాటిని అమర్చుటకు వారు ఎంతో చక్కగా బండలను చెక్కిరి. దేవుని యొక్క నామానికి స్తోత్రం. అర్థమైందా? దేవుని ద్వారానే అవన్నీ కూడా చేయబడ్డాయి. అది ఎందుకు ఆ విధంగా చేయబడిందంటే ప్రవక్త కింద అంటున్నాడు, అందరు గమనించాల, యేసుక్రీస్తు యొక్క శరీరము కూడా ఆ విధంగానే ఉండను. అందరు గట్టిగా ఆమేన్. యేసుక్రీస్తు యొక్క శరీరం కూడా రాయికి రాయి మధ్య గ్యాప్ ఉండదు. మనం కూడా ఏమైనా ఆత్మ సంబంధమైన మందిరముగా మనమందరము కట్టబడుచున్నాము అని పేతురు గారు అన్నాడు. ఇప్పుడు మనం కట్టబడుతూనే ఉన్నాం. ఎత్తబాటు వరకు పరిపూర్ణతలోకి వెళ్ళేంత వరకు కట్టబడుతూనే ఉంటాం. ఆమేన్. అక్కడ ఏమంటాడంటే రాయికి రాయి మధ్య ఎలా బ్లేడు దూరదు, రాయికి రాయికి మధ్య ఎలా సిమెంట్ లేదు, ఇక్కడ విశ్వాసికి మధ్య గ్యాప్ ఉండదు. దేవునికి విశ్వాసికి మధ్య గ్యాప్ ఉండదు. అందరు వింటున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క శిరస్సుతో ఆ విధంగా ఇవన్నీ అన్ని సంఘమంతా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘమంతా కూడా అతకబడతా ఉంటుంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు యొక్క శరీరము కూడా ఆ విధంగానే ఉండును. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి గొప్ప కార్యమును ఆయన చేయుచున్నాడు. అందరు వింటున్నారా? మనము దాన్ని విభజించలేము. ఏ యొక్క యంత్రముతోనూ దీన్ని చేయలేము. ఇది చూపించుచున్నది దేవుడే దీన్ని తీసుకొని చేయును. ఆమేన్. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని పరిశుద్ధాత్మయే ఆ పని చేయును. మీరు వింటున్నారా? ప్రవక్త దీన్ని మాట్లాడుతూ పిరమిడ్ గురించి మాట్లాడాడు. మొదట, రెండోది పిరమిడ్ భౌతిక సంబంధమైన పిరమిడ్ గురించి మాట్లాడి, తర్వాత ఆత్మ సంబంధమైన పిరమిడ్గా ఉన్న ఆయన సంఘము గురించి మాట్లాడాడు. అందరూ విన్నారు కదా? భౌతిక సంబంధమైన సంఘం గురించి మాట్లాడాడు. మొదట భౌతిక సంబంధమైన పిరమిడ్ గురించి మాట్లాడాడు. రెండోది ఆత్మ సంబంధమైన క్రీస్తుతో ఐక్యమవుతున్న సంఘం గురించి, ప్రపంచవ్యాప్తంగా దాని గురించి మాట్లాడాడు. మూడోది, ఒక గుర్తుగా దేవుడు ఏం చేశాడంటే అమెరికన్ డాలర్ ఒక డాలర్ పైన క్రీస్తుకు గుర్తుగా చిహ్నంగా ఒక డాలర్ పైన పిరమిడ్ను గుర్తించాడు. అవునా? ఎప్పుడు $1 చూసారా? అమెరికన్ డాలరు. దేవునామానికి స్తోత్రం. అందరు వింటున్నారా? అందరు గమనించండి. అందరు కనపడుతుందా? హల్లెలూయా. అందరు చూసారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పిరమిడ్ ఇక్కడ వచ్చి తలరాయి ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నది కానీ ఈజిప్ట్లో ఉన్న దానిపైన మాత్రం అది లేదు. దేవునికి స్తోత్రం. దాని గురించే అంటున్నాడు ఆయన అక్కడ. ఏది ఆ వర్తమానం అంటున్నాడు, ఏది కృపావర్తమానం అనే మెసేజ్లు అంటున్నాడు. నా జేబులో $1 ఉంటుందని అనుకుంటున్నా. అవును, ఉంది. $1 నా యొద్ద కలదు, క్షమించండి. ఈ డాలర్ యొక్క వెనుక భాగం, అంటే డాలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటాయి కదా, బొమ్మ బొలుసు ఉంటాయి. రూపాయికి బొమ్మ ఉంటుంది, బొలుసు ఉంటుంది, అవునా కదా? ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఇది అంటున్నాడు 31:10 ఏమంటున్నాడంటే ఆయన, డాలర్ యొక్క వెనుక భాగము ఎడమ చేతి వైపు మిమ్మల్ని చూస్తుండగా యునైటెడ్ స్టేట్స్ యొక్క ముద్ర ఉండటం మీరు చూడగలరు. ఇప్పుడు ఏం చూపించింది? మన ఇండియన్ డాలర్ అంటున్నా, ఇండియన్ రూపీ అనుకో. ఇండియన్ రూపీ మీద ఏముంటుంది చెప్పండి? ఇండియన్ రూపాయలు మీద ₹100 అనుకోను. ₹100 నోటు మీద ఏముంది చెప్పండి? మీకు తెలిసింది చెప్పండి. ఎప్పుడు 100, 1000, 500 అన్నీ నా జోబులోనే ఎప్పుడు చూసుకోలేదు పాస్టర్ గారు అంటవా? నిజమా కాదా? నా దగ్గర ఉంది, ₹100 ఉంది. కొత్త నోట్లే. కరోనా తర్వాత అన్ని క్లోజ్ చేసేసారు కదా, దొంగ నోట్లు వస్తున్నాయి, పాకిస్తాన్ వాడు అన్ని బ్లాక్ మనీ చేస్తున్నాడని. ఫ్రంట్ సైడ్ ఏముందండి? గాంధీజీ గారు ఉన్నారు ముందు, ఫ్రంట్ సైడ్ ఇది. హల్లెలూయా. బ్యాక్ సైడ్ ఏముంది చెప్పు చెప్పు? హల్లెలూయా. ఎర్ర
కోట, రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో ఉంది కదా, అది ఉంది. పాత నోట్లు అయితే బాగా ఫుల్గా ఉండేది, 1000 రూపాయలు 500 నోట్లు అయితే ఫుల్గా ఉంటుంది, అది బాగా కనపడేది. ఇది వచ్చి బాగా మోడిఫై చేసి చిన్నదికి పెట్టాడు, అందుకే కొన్నిసార్లు మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. దేవునామానికి స్తోత్రం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడడంలో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ యొక్క డాలర్ వెనుక వైపున ఏముందట, అక్కడ పిరమిడ్ ఉందంటున్నాడు. వెనక వైపు ఆ డాలర్ మీరు ఒకసారి పోయి చూసుకోండి. మీకు ఒకవేళ కావాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇస్తే ఇస్తారు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ దాన్ని మీరు తీసుకోవాలంటే వీసా పాస్పోర్ట్ చూపించాలని ఈడ ఉంటున్నా ఆడికి పోయేవాడిని నేను. అర్థమవుతుందా? అక్కడి నుంచి వచ్చేవాళ్ళు యునైటెడ్ స్టేట్స్ మనీ తీసుకొచ్చుకుంటే ఇండియన్ రూపీస్కి మార్చి ఇస్తారు. ఇక్కడున్న వాళ్ళు అమెరికాకు పోవాలంటే అమెరికన్ డాలర్స్కి మార్చి మన యొక్క డబ్బుల్ని మార్చిస్తారనమాట. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ ఏం కనపడుతుంది అంటాడంటే ప్రవక్త గారు, ఎడమ పక్కన ఏమున్నది? ముద్ర ఉన్నది. మీ వైపు నుండి అది కుడి పక్కగా కలదు. అది పక్షిరాజు కోటి యొక్క చేతులు ఇంకా తదితర కారములు గలవు. నా వైపు కుడి పక్కన పిరమిడ్, కుడి పక్క కన్నుంది. మన డాలర్లు ఏం చూస్తున్నాం? అయ్యో ఏంది అటు చూస్తారు? పిరమిడ్ ఉందా? పిరమిడ్ లోపల కన్ను ఉంది చూడండి. అదేం కన్ను అంటున్నాడు, గమనిస్తున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. ఆయన దాని గురించే మాట్లాడుతున్నాడు. పైకప్పుని మరియు దాని కింద గొప్ప ముద్ర అని అచ్చట చెప్పబడి ఉండటం మీరు గమనించగలరు. మనము వాడే ద్రవ్యమునందు కూడా అది ఉండటం మనం గుర్తించగలం. అందరూ వింటున్నారా? ఆమేన్. ఏ నాస్తికుడు కూడా క్రైస్తవ మార్గము నిర్మూలించలేడు. ఒక్కొక్క ఉత్తరములో నువ్వు వ్రాసే తారీఖు ప్రభు యొక్క పుట్టుకను తెలియజేయుచున్నది. ప్రతి క్యాలెండరు ప్రతిదీ ఆయన గురించే మాట్లాడుతున్నది. మనము వాడే ద్రవ్యమునందు కరెన్సీ నందు కూడా తలరాయి కలదు, అది క్రీస్తు. ఆమేన్. ఎవరంటది? ఎందుచేత వారు తలరాయిని పిరమిడ్ పైన పెట్టలేదు అంటే, వారి యొద్దకి ఆయన వచ్చినప్పుడు వారు ఆయనను నిరాకరించిరి. ఎవరు నిరాకరించింది? ఎవరు? ఏమో చెప్తే కదా. మీరు నిరాకరించిన రాయే మూలకి. ఎవరాయన? చెప్పండి సార్, మంచిది, దేవుడు దీవించిన గాక. మీరు ఏదైనా చెప్తా ఉంటే 4 బయటకు వస్తాయి. మీరు ఏమి చెప్పకుండా సర్ది ముద్దుల్లాగా వినాయక చవితి గుండ్రాల్లా కూర్చుని ఉంటే సరిపోదు. తిని 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 గుండ్రాలు ఎందుకు తింటారంటే ఆయన గుండ్రా ఇలాగ ఉండే గుండ్రాలు తింటారు. ఇలా కూడా వచ్చేటప్పుడు ఏదైనా చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకు అర్థమవుతుందా? అసలు ఇప్పుడు తలరాయి ఎందుకు రావాలి? అంతే కదండి. ఇప్పుడు మనకు తలరాయి ఎందుకు రావాలి అంటున్నాడు ప్రవక్త. ప్రవచన ప్రకారం తలరాయి రావాలను మీరు గమనించాలని నేను ఆశిస్తున్నాను. అందరూ వింటున్నారా? నాతోటి చూడాలి అందరూ. దేవునికి స్తోత్రం. తలరాయి ఎందుకు రావాలంటే, తలరాయి వచ్చినప్పుడే ఏం చేస్తాడంటే, ఆయన ఎవరు? జెరుబ్బాబెలు అంటాడట. ఏమంటాడు? తలరాయి వచ్చినప్పుడు వర్తమానము చెప్పే రాజకుమారుడు. ఎవరు? వర్తమానము చెప్పే రాజకుమారుడు. చెప్పండి ఎవరు? తలరాయి వచ్చినప్పుడు వర్తమానము చెప్పే రాజకుమారుడు. ఎవరు మాట్లాడుతున్నారు దీన్ని? చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నాడంటే ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏమని మాట్లాడుతున్నాడు? తలరాయి వచ్చినప్పుడు అంటే క్రీస్తు వచ్చినప్పుడు, హెడ్ స్టోన్గా ఆయన వస్తున్నప్పుడు వర్తమానం చెప్పే ఒక రాజకుమారుడు అక్కడ ఉంటాడు. అందరికి అర్థమవుతుందా? ఆ వర్తమానం చెప్పే రాజకుమారుడు ఏమంటాడంటే, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ఆర్భాటించుచూ వర్తమానం చెప్పును. మన వర్తమానం ఏంది? మన వర్తమానం ఏంది? కృపావర్తమానం. మన వర్తమానం గ్రేస్ మెసేజ్.
హల్లెలూయా. ఈ గ్రేస్ మెసేజ్ చెప్తున్నవాడు ఎవరు అంటే 7వ సంఘకాలపు దూత. హల్లెలూయా. ఆయన చెబుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఏమని చెప్తారు? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలు వేస్తారు. హల్లెలూయా. అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు తలరాయిగా క్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. అందరికి వింటున్నారా? అందుకే అక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఏ మానవుడు గర్వించకుండా ఇనుటకై క్రియల వలన కాకుండా కృపదారనే మనము రక్షించబడితే. మనకు రక్షణ ఎలా వచ్చింది చెప్పండి? రక్షణ ఎలా వచ్చింది? మనం రక్షించబడ్డామా? రక్షణలో ప్రస్తుతం ఉన్నామా? చెప్పాలా? అంతం వరకు సహించేవాడే రక్షించబడును. అందరూ అంటున్నారా? రక్షణ మనకి ఇచ్చాడు, దాన్ని మనము కొనసాగించి మన యొక్క ప్రయాణమును ముగించినాకనే మనం రక్షించబడతాం. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కమ్అవుట్ ది ఈజిప్ట్లో నుంచి బయటకు వచ్చేసారు. అవునా కదా? బయటకు వచ్చారు కానీ లోపలికి వెళ్ళలేదు. మనందరం కూడా బయటికి ఇచ్చాం, మనం కూడా లోపలికి వెళ్ళినప్పుడు రక్షించబడతాం. హల్లెలూయా. అది మనము లోపలికి వెళ్ళాలంటే ముందు మనకి ఇక్కడ ఏం జరగాలి అంటే, హల్లెలూయా, మనకి ఏమి జరగాలి అంటే ఆ యొక్క తలరాయిగా ఉన్న ఆయన్ని మనము పొందుకోవాలి. అందరూ వింటున్నారా? తలరాగున్న ఆయన్ని మనం పొందుకోవాలి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాడు ప్రవక్త గారు, దాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించాలా. ఏమంటున్నాడంటే, అసలు మనము రక్షించబడాలి అంటే ఏమి చేయాలి ఇక్కడ అంటున్నాడు ఆయన. అనేక మంది అంటారంట, నేను రక్షించబడ్డా అయ్యమ్మ, నేను రక్షించబడ్డాను అంటారంట. కానీ దేవుని యొక్క దూత వర్తమానికుడు ప్రవక్త అంటున్నాడు, నేను సంఘములో చేరితిని. సంఘములో చేరితే రక్షణ రాదు. అది ఏ సంఘమైనా, పెంతెకోస్తు సంఘమైనా, బ్యాప్టిస్ట్ సంఘమైనా, లూథరన్ సంఘమైనా, చర్చ్ ఆఫ్ నజరేని సంఘమైనా, పిల్లిగ్రీనెస్ హోల్నెస్ సంఘమైనా, పెంతెకోస్తు అనుబంధ సంఘాలైనా, ఆర్థోడాక్స్ చర్చెస్ అయినా, లూథరన్ సంఘాలైనా, హల్లెలూయా, ఆమేన్, అది వర్తమాన సంఘమైనా, సంఘానికి వస్తే నీకు రక్షణ రాదు. అందరూ వింటున్నారా? నేను సంఘంలో చేరా, నేను ఆ సంఘానికి పోతున్నా అంటే నీకు రక్షణ రాదు. నా పేరును ఆ పుస్తకంలో సంఘానికి వెళ్ళి, నేను ఏముందంట, సంఘానికి, ప్రతి సంఘానికి ఏముందంట, ఒక రిజిస్టర్ ఉందంట. రిజిస్టర్ ఫలాని ఫస్ట్ పేరు ఈ విధంగా సో అండ్ సో జగన్నాథం యాకీన్ గారు, జగన్నాథం లూథర్ గారు, లేకపోతే ఫలాని ఫిలిప్ రాజు, లేకపోతే ఫలాని సహోదరుడి పేరు, ఫలాని సిస్టర్, ఫలాని సహోదరుడు అని పేర్లన్నీ కానీ రాసుకుంటే సంఘానికి వెళ్ళిపోయి నేను వచ్చా అని చూపించుకొని ఇంట్లోకి వెళ్ళిపోతే రక్షణ రాదు. చెప్పేది అర్థమవుతుందా? సంఘానికి వస్తే రక్షణ రాదు. హల్లెలూయా. కూర్చో. ఏందంట? సంఘానికి వెళ్తే రక్షణ రాదు. నేను చేయవలసిందంత అంతే, సంఘానికి వెళ్తే అంతే, నేను రక్షించబడ్డా అంటే రక్షణ రాదంట. నేను కేకలు వేశాను కాబట్టి నేను రక్షించబడ్డా అంటే రక్షణ రాదంట. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. నేను అన్య భాషతో మాట్లాడుతున్నా, నేను రక్షించబడ్డా అంటే రక్షణ రాదు. నేను వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు శక్తిని నాకు కలదు అని చెప్తే రక్షణ రాదు. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
కానీ వర్తమానికుడు అంటున్నాడు, నాకు స్వస్థపరచు, వ్యాధులను స్వస్థపరచు శక్తి కలదు, నేను చేయవలసిందంతా అంతే అని కొందరు అనుకుంటున్నారు. అది కానేరా కాదు, అది దేవుని యొక్క కృపయే నిన్ను రక్షించినది. హల్లెలూయా. ఏందంటే రక్షించింది? అది దేవుని యొక్క అద్భుతమైన కృప. ఏ యోగ్యత ఎందు నమ్మకము లేదు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు నిలబడి దీన్ని చేయనని నేను విన్నాను అని కూడా. అక్కడ ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కారాలు చేస్తాడు. ఆయన వాక్యము భలే చెప్తాడు, ఆయన వాక్యము గుద్ది బల్ల గుద్ది చెప్తాడు అని చెప్పినా రక్షణ రాదు. వెళ్తావు, వస్తావు, చూస్తావు, వస్తావు, కానీ నీకు రక్షణ రాదు. అందరూ వింటున్నారా? అందుకు అర్థమవుతుందా అని చెప్పేది? మీ అందరితో బలిపిటోళ్ళ గురించి మనకు అవసరం లేదు, సంఘంలో వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా నేను. హల్లెలూయా. మనం సంఘముకు వచ్చాం కాబట్టి రక్షణ రాదు. మనకి ఎలా రక్షణ వస్తుంది? హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటున్నాడు, అపోస్తల కార్యంలో అపోస్తలుడు ప్రవక్త అయినటువంటి పౌలు గారు అంటున్నాడు. ఏమంటున్నాడు? చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-3 వచనాలు త్వరగా చదవాలా. మనుషుల భాషలతోనూ దేవదూతలు మాట్లాడే భాషతోనూ నేను మాట్లాడినను, దేవుని ప్రేమ లేని వాడనైతే నేను హల్లెలూయా ప్రవచించే కృపావరాలు కలిగి ఉన్నను. మర్మాలన్నీ నాకు తెలుసు, నాకు జ్ఞానమంతా తెలుసు. కొండలను, మన చుట్టూ ఉన్న కొండలను నేను మాట పలికితే చాలు అవి పగిలిపోతాయనే శక్తి నాకున్నను. పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను, ప్రేమ లేని వాడనైతే నేను. అందరు చెప్పి మీ నోటితోటి, మీ అందరి నోటితో చెప్పాలా, ప్రేమ లేని వాడనైతే నేను. అది ముందు చెప్పడం లేదా? ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని ఎవరు చెప్పారు? పౌలు గారే చెప్తున్నాడు. అంత గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, చచ్చిపోయిన వారిని లేపడము, తన యొక్క నీడబడితే చనిపోయిన వాళ్ళు లేవడము, రోగగ్రస్తులు బాగుపడము, ఆయన నడికట్టు వస్త్రాలు తగిలితేనే స్వస్థత పొందుకున్న వాళ్ళు అనేక వేల మంది ఉన్నారు ఆ కాలంలో. హల్లెలూయా. అట్లాగున్న ఆయన ఏమంటాడంటే, అవన్నీ నేను చేయగలిగిన దేవుని ప్రేమ లేని వాడినైతే నేను వ్యక్తుడను. దేవుని ప్రేమ ఏ తలరాయి అయి ఉన్నది. అందరూ వింటున్నారా? హల్లెలూయా. చూడు, లవ్, ప్రేమ. తలరాయి ఏంది? ప్రేమ. ప్రేమ అంటే తలరాయి, తలరాయి అంటే ప్రేమ. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు అందరినీ నువ్వు క్రీస్తు ఏ మనస్సుతో చూశాడు అదే మనస్సుతో నువ్వు చూస్తావు. అందరిని అదే మనస్సుతో నువ్వు ప్రేమిస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ అంటున్నాడు, చూడండి ఏమంటాడు? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు మనం చదివిన దాంట్లో గమనించండి, నేను చదువుతాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనే మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను, కొండలను పెకించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో లేదు అని పౌలు చెప్పాను. హల్లెలూయా. ఆమేన్ అంటున్నాడు ప్రవక్త. అంటున్నాడు, నీవు ఈ కార్యములన్నీ చేసినను, నేను నువ్వు సంఘము ఈ కార్యాలన్నీ చేస్తుంది. పాస్టరే కాదు, యేసుక్రీస్తుతో పాటు ఆయన సంఘం కూడా మొదటి సంఘ కాలంలో పెంతెకొస్తే మొదలుకొని చెదిరిపోయేంత వరకు, దేశాలకు చెదిరిపోయేంత వరకు, చెదిరిపోయే వాళ్ళందరూ నిద్రించే వరకు ఏం చేశారు? ఈ కార్యాలన్నీ చేశారు. యేసు ఏదైతే కార్యాలు చేశాడో
అదే కార్యంలో సంఘం కూడా చేసి, అవునా కాదా? చెప్పండి. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ? నీవు ఈ కార్యములు అన్నీ చేసినను అయినప్పటికీ నువ్వు తప్పిపోయేదు. ఎన్ని చేసి కూడా తప్పిపోతారంటండి. అందుకే అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకార్యాలు చేయడం, సూచక్రియలు చేయడం, మహత్కార్యాలు చేయడం, హల్లెలూయా, ఇవన్నీ చేసి చనిపోవడం కన్నా, క్రీస్తులు లేకుండా ఈ లోకంలో చచ్చిపోవడం కన్నా, ఇవేవీ లేకుండా దేవుని యొక్క ప్రేమ మనం కలుగుండి నిద్రించడం మేలు. హల్లెలూయా. అందుకే ఎన్ని కలిగినా మీరు తప్పిపోయేదురు, మిమ్మల్ని రక్షించినది కృపయే, మానవ జాతి కొరకే దేవుని యొక్క కృప గలదు. అందరూ వింటున్నారా? దేవుని గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు తలరాయి అంటే ఏంటి అనేది మాట్లాడుతూ ప్రవక్త అంటాడు. సింపుల్గా నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పి ఒక 5 నిమిషాలు ముగిస్తాను. గమనించండి. ఏమంటాడంటే, ఆది కాండంలో ప్రపంచమును ఏలడానికి చిన్న దేవుడుగా ఉన్న ఆదాముకు దేవుడు ఏం చేశాడంటే ఏలే అధికారాన్ని ఇచ్చాడు. అవునా? పాపము ప్రవేశించినప్పుడు ఏలే అధికారం పోయింది. హల్లెలూయా. ఏలికి పోయాడు. రెండోది పలుకుబడిన మాట పరిచర్య ఆదాము పోగొట్టుకున్నాడు. రెండోది క్రీస్తులో స్థానమును ఏమైనదో దాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను ఆయన పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఒక సంపూర్ణ మానవుడిగా ఉండాల్సిన ఆయన సంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా లేకుండా పడిపోయాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఆ స్థానాలన్నీ ఫిలప్ చేయాలంటే తల రాయిగా ఆయన దిగిరేవాలి. వింటున్నారా? ఆ ఆదామును ఆ విధంగా చేసింది ఎవరు అంటే దేవుడే తలరాయిగా ఉండి అక్కడ చేశాడు. కృపగా ఉండి ఆయనే చేశాడు. ఏది? పడిపోకముందు. ఇప్పుడు పడిపోకముందు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలోకి ఆదాము మరలా రావాలంటే, ఆదాము సంతానం మరలా రావాలంటే ఆయనే బలిష్ఠమైన దూతగా దిగి రావాలి. హల్లెలూయా. ఆయనే తలరాయిగా దిగి రావాలా. అందరూ వింటున్నారా? విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి యొక్క పరిచర్య ఏంటి అంటే, పడిపోయిన గుడారాన్ని కట్టడము, చక్కబెట్టడము. అది ఆల్రెడీ జెరుబాబేలుగా ఉండి యేసుక్రీస్తు చేసిందే. హల్లెలూయా. ఈయన ఉండి చేసేదంటే, ఈయన కేవలం ఒక మనిషి కుమారుడుగా ఉంటే, తలరాయిగా వచ్చిన ఆయన తలరాయిని ఆయన ద్వారా పెట్టిస్తున్నాడు. పెట్టించడం అంటే పరిశుద్ధాత్మగా ఆయన తన సంఘమును వ్యక్తిగతంగా ఎవరైతే ముందు నిర్ణయంలో ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నింపుతూ ఉంటాడు. తలరాయి ఎక్కడ ఉంటాడంటే లోపల ఉంటాడు. వీడుండు పోపు పెట్టుకున్నాడు కిరీటం, అటుండు లోపల ఉంటాడు. అందుకు అర్థమవుతుందా? మొదట దేవుడు ఏమంటే క్రియేటర్. దేవుడు ఎవరు? మొదట క్రియేటర్. అంటే క్రియేటర్ ద్వారా క్రియేషన్ వచ్చింది. అవునా కదా? క్రియేటర్ ద్వారా క్రియేషన్ అంటే సృష్టి వచ్చింది. హల్లెలూయా. అది పడిపోయిన తర్వాత దేవుడు ఏమయ్యాడు అంటే రిడీమర్, విమోచకుడు అయ్యాడు. ఏమండి? రిడీమర్ ఏం చేశాడు? రిడెంప్షన్ అంటే ఏం చేశాడు? విమోచించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈయన ఏం చేయాలంటే హోలీ గోస్ట్, పాత నిబంధనలో తండ్రిగా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా, యేసుగా, ఇప్పుడు హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మగా. హల్లెలూయా. మొదట క్రియేటర్, పడిపోయిన దాన్ని రిడెంప్షన్. అర్థమవుతుందా? రిడెంప్షన్. ఇప్పుడు ఇక్కడ హోలీ గోస్ట్గా ఉండి ఏం చేస్తుంటే, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక, రీస్టోరేషన్, పునరుద్ధరణ. హోలీ గోస్ట్ ఏం చేస్తుంది? రీస్టోరేషన్, రీజనరేషన్ అంటారు దాన్ని. రీజనరేషన్. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకు అర్థమవుతుందా?
హల్లెలూయా. ఇప్పుడు ఆడికొచ్చినప్పుడు మనకేం జరుగుతుంది అంటాడంటే దేవుని యొక్క వర్తమానికుడు, మనము ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడతామో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏదోనులో ఉన్న స్థానాన్ని మరలా దేవుడు మనకి ఏలి అధికారాన్ని ఇస్తున్నాడు. పలుకుబడిన మాట పరిచర్యని మరలా ఇస్తున్నాడు. నువ్వు ఏమి మాట్లాడినా అక్కడ కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడోది వచ్చి నీ స్థానమును నీకు దేవుడు మరలా ఇస్తా ఉన్నాడు. ఆమె తర్వాత ప్రేమగా ఆయన నీతో కూడా తలరాయిగా ఉంటున్నాడు. ఇదే తలరాయి. అర్థమైతుందా? అర్థం కానివాడు ఒకసారి అందుకు అర్థమైంది అనుకుంటా, అవసరం లేదు. హల్లెలూయా. అది అది మనకి రావాలంటే మనము ఎటువంటి స్థితిలో ఉన్నాం మనం పరీక్షించుకోవాలి. ప్రభా, నీలో నేను నీలో నేను స్థానాన్ని కలిగి ఉన్నాను. పలుకుబడిన మాట పరిచర్య జరగలేదు అంటే నువ్వు ఇంకా ఇది కాలేదని కాదు అర్థం. నువ్వు స్థానాన్ని నువ్వు గుర్తించుండొచ్చు, ఏ అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చుండొచ్చు, ఈ కార్యాలన్నీ కూడా నీకు చేసి ఉండొచ్చు. కానీ ఆ పుల్ అనబడేది వచ్చినప్పుడు ఆ కార్యాలన్నీ కూడా నెరవేర్పు జరుగుతాయి. హల్లెలూయా, దేవుడికి స్తోత్ర. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా ఆమెను చెప్పండి. ఫైనల్గా చదివి ముగిస్తాను చూడండి. ఇప్పుడు ఇది జరగడానికి దేవుడు 38వ పేరలు అంటున్నాడు, ఆయన ప్రపంచము చుట్టూ ఉన్న దేశములకును లక్షోపలక్షల ప్రజల యొద్దకును నన్ను వెళ్ళినట్లు చేసును. ఎవరిని? వర్తమానికుడిని. లక్షల కొలది జనులు ప్రభు యొద్దకు వచ్చుటయు మరియు ఆయన తన సొంత రక్షకుడు అంగీకరించుటకును చూచినట్లుగా ఆయన దయతో వారు నింపబడి ఉన్నట్లును మరియు ఆయన శక్తి ద్వారా శుద్ధీకరించబడుటను చూచుటకును ఆయన యొక్క గొప్ప సర్వశక్తి ద్వారా వారు స్వస్థ పొందుటను నేను చూచినట్లు చేశాను. పిదప ఆ ప్రవక్త కేకలు వేయినట్లుగా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేతన నేను కూడా, విద్య చేతనైనను వేదాంతము చేతనైనను కాదు కానీ దేవుని యొక్క ఆత్మ చేతనే అని కేకలు వేసేది. మీదకి అర్థమైందా? కేకలు వేసేదను అంటున్నాడు ఆయన. ఎవరో వచ్చి వేసేది కదా అక్కడ. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని యొక్క ఆత్మ చేతనే ఒకరు ఆత్మీయంగా నడిపించబడుతున్నారు. అంటే అది కట్టింది ఎవరు అంటే జెరుబ్బాబేలుగా ఉండి యేసుక్రీస్తే. జ్ఞానము చేత కట్టబడితే అది ఉండదు, వివేకము చేత అది కట్టబడితే అది ఉండదు. హల్లెలూయా. అవన్నీ కూడా ఇసుక మీద కట్టబడినటువంటి ఇళ్ళు అయి ఉన్నాయి. కానీ మనం ఎలా ఉండాలంటే పునాది మీద కట్టబడినటువంటి కట్టడముగా మనం ఉండాలని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. బండ మీద, నేను బండ మీద నా సంఘమును కట్టెదను అని అన్నాడు ఆయన. బండ అంటే ప్రత్యక్షత. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత ఏంటంటే దేవుని యొక్క ఆత్మశక్తి. అదే జకర్యా ప్రవక్తతో కూడా ఆయన మాట్లాడింది. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, తలరాయి అంటే ఇది ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం. నువ్వు దేవుని యొక్క తలరాయిని కలిగి ఉంటే సహిస్తు, ప్రేమ కలిగి ఉంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, హల్లెలూయా, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం. ప్రవక్త అంటే నీ యొక్క క్రియలు, నీ కార్యాలు సంఘములో ఉన్న విశ్వాసుల ముందే చేయలేకపోతున్నావు. లోకం ఎదుట నీ వెలుగుని ఎలా ప్రకటిస్తావు చెప్పు? అంతేగా. సంఘంలో ఉన్న ఎదురుగానే క్రీస్తును నువ్వు చూపించుకోలేకపోతున్నావు. క్రీస్తు ప్రేమను నువ్వు చూపించుకోలేకపోతున్నావు. క్రైస్తవుని నువ్వు చూపించుకోలేకపోతున్నావు. లోకం ఎదుట నువ్వు ఎలా చూపించుకో? హల్లెలూయా. కానీ అది మనము చూపించుకునేటట్లు చేసేవాడు ఎవరు అంటే దేవుడే.
నీలో ఆయన పరిశుద్ధాత్మ తలరాయి ప్రేమగా ఆయన ఉన్నట్లయితే నువ్వు ప్రతి ఒక్కదాన్ని సహిస్తావు. చదువు చివరిగా నేను ముగిస్తాను. చదవండి, ఆ మాట చదవండి. ఎక్కడ అంటున్నాడంటే, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇందాక చదివాం మనం. 1 కొరింథీయులు 13వ అధ్యాయము. ఎలా ఉంటుందో ఆ తలరాయి వస్తే ఎలా ప్రవర్తిస్తారో అక్కడ చెప్తున్నాడు. 4వ వచనం చదవండి అయ్యా. 13:4 అందరు గమనించండి. ఏది ఆ క్యాప్స్టోన్ తలరాయి? అందరం వింటున్నారా? హల్లెలూయా. ప్రేమ ఆ ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, ఆ తలరాయి ఆ వ్యక్తిలో ఉంటుందో, ఆ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ అసలు మచ్చరమే పడదు. మచ్చరం అంటే ఏంటండి? చెడ్డకల్లం. హల్లెలూయా. ప్రేమ అసలు మచ్చర పడదు. ప్రేమ డంబమైన వాటిని ప్రవర్తించదు. అది ఊరికే అబ్బా నాకు అన్నీ తెలుసు అని ఊరక ఉప్పొంగదు. అర్థమవుతుందా? ఎక్కువ తన గురించి తను సెల్ఫ్ డబ్బింగ్లు కొట్టుకోదు. హల్లెలూయా. అమర్యాదగా నడవదు. సొంత ప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. హల్లెలూయా. అపకారమును మనసులో ఉంచుకోదు. ఎవరైనా కీడు చేసినా కూడా, ఏదైనా తప్పిదం జరిగినా కూడా ఏం చేస్తుందంట? అసలు మనసులో క్రీస్తు ఉంటే వాళ్ళు అసలు మనసులోనే ఉంచుకోరు. ఆమేన్. దుర్నీతి విషయమైన సంతోషపడక సత్యమందే సంతోషిస్తుంది. అంటే ఎప్పుడు వాక్యమందే సంతోషం ఉంటుంది వాళ్ళకి. ఎల్లప్పుడూ క్రీస్తునందు మీరు ఆనందించుడే, ఎల్లప్పుడూ ప్రభువునందు మీరు ఆనందించుడే. హల్లెలూయా అని చెప్పినట్లుగా మనం ప్రభువునందు వాక్యములో ఉన్నప్పుడే ఆనందిస్తాం. పాపాన్ని చూస్తే మనం ద్వేషిస్తాం. పాపాన్ని చూస్తే పారిపోతాం. యోసేపులాగా పారిపోతాం. అసలు ఆ స్థలంలో మనం ఉండకూడదు. హల్లెలూయా. వ్యభిచారం చేస్తున్నాం అనుకో, వ్యభిచారుల దగ్గర పక్కన పోయి మనం కూర్చొని ముచ్చట్లు ఆడకూడదు. అట్లాంటి వాళ్ళతో అసలు ముచ్చట్లు వద్దు. లోక సంబంధమైన వ్యక్తులతో అసలు ముచ్చట్లు వద్దు. హల్లెలూయా. తాగుబోతుల దగ్గర నీకు ముచ్చట్లు వద్దు. లోక సంబంధమైన వ్యక్తులు ఉన్నారనుకో, ఆ వ్యక్తుల దగ్గర నీకు ముచ్చట్లు ఉండదు. క్రీస్తు నీలో ఉంటే నువ్వు అక్కడ ఉండలేవు. నువ్వు క్రీస్తు ఎలా వెలుగు కాని దానితో ఎలా సహవాసం చేయగలడు? చీకటని దానితో సహవాసం చేయలేడు. అందుకే ఆయన ప్రారంభంలోనే వెలుగు చీకటి వేరు కలుగునుగా అన్నాడు. ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో దాన్ని చూపిస్తున్నాడు. వెలుగు వేరైపోయింది, చీకటి వేరైపోయింది. వెలుగుకి పగలనియో, చీకటికి రాత్రి నేను పేరు పెట్టాడు అక్కడ. హల్లెలూయా. వెలుగు ఎప్పుడు జీవమైనదే, చీకటి ఎప్పుడు మరణమై ఉన్నదే. హల్లెలూయా. ఎప్పుడు రెండు కలిసి ఉండవు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆయన దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. ఆయన ఎలా సంతోషిస్తాడో, ఆయన విశ్వాసిలో ఉంటే ఆ విశ్వాసి కూడా, దేవుని సంబంధమైన విశ్వాసి కూడా సంతోషిస్తాడు. ఆయన వానిలో ఉండి సంతోషిస్తాడు. అది అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును. అందుకు అర్థమైందా? అది అన్నిటినీ సహిస్తుంది. సంఘంలో, లోకంలో. హల్లెలూయా. అన్నిటినీ నమ్ముతుంది. అందరు నమ్ముతాం, అందరు నమ్మాం, అందరు పెట్టారు. 3 నామాలు పెట్టుకోలేదులే. దేవుడు ప్రేమ చూపిస్తున్నాం, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలే. ఎంతోమంది సంఘంలో వాళ్ళు కదా, బయట వాళ్ళు కూడా అవసరాలకి మనల్ని వాడుకున్నారు. పరలా ప్రభు వాళ్ళని దీవించుగాక. కానీ మనకి దేవుని ప్రేమను మనం చూపించాం. హల్లెలూయా. కాబట్టి దేవుడే వాళ్ళని చూసుకును గాక. కాబట్టి చూడండి, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. హల్లెలూయా. ప్రేమ అప్పుడొచ్చి ఉండిపోయేది కాదు. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఏమండి? వస్తే ఆయన ఎలా ఉంటాడు? ఆయన వస్తే ఒకసారి వచ్చాడు అనుకో, నువ్వు నిత్య జీవములో ఉన్నంత కాలం నీతో పాటు ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. అందుకే ప్రేమ, లవ్ అనబడేది శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైన నిర్ధకములను, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిర్ధకమగును. మనం కొంత మటుకు ఇరుగుదుము, కొంత మటుకు ప్రవచనం కానీ పరిపూర్ణమైనది వచ్చిన పరిపూర్ణది నిర్ధకమగును. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. 13 వచ్చిన లాస్ట్లో చివరిలో చెప్తున్నాను చూడండి. 13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును.
వీటిలో శ్రేష్టమైనది చారిటీ, లవ్. హల్లెలూయా. అనేక బైబిల్లో లవ్ అని ఉంటుంది, కానీ ఇక్కడ మీరు చూస్తే కేజీవి, కింగ్ జేమ్స్ ఒరిజినల్ టెక్స్ట్లో ఏమైనా ఉంటుందంటే చారిటీ. ఇక్కడ పేతురు గారి దగ్గర కూడా మీరు నవీన స్వభావం ఆయన అనుగ్రహించుచున్నాడు, దైవ స్వభావం గల వారిగా మార్చడానికి అని దగ్గర ఈ యొక్క రెఫరెన్స్లో కూడా చూస్తే ఇక్కడ చారిటీ అని ఉంటుంది. ఇక్కడ పౌలు గారి దగ్గర కూడా ఇక్కడ చారిటీ అని ఉంటుంది. చారిటీ అనేది అంటే వేరే బైబిల్స్లో లవ్ అని ఉంటుంది, కానీ అసలైన విధానము, అసలైన తర్జుమా ఏంటంటే ప్రవక్త చారిటీ. హల్లెలూయా. అందరికి అర్థమైందా? హల్లెలూయా. అదే 7వ ముద్ర. ప్రేమ కలిగి ఉండడమే 7వ ముద్ర. ప్రేమ కలిగి ఉండడమే, ఏది వచ్చినా సహించడమే. ఇంకా సింపుల్గా చెప్పాలా, నేను దానికి మించి ఏం చెప్పలే. హల్లెలూయా. ఏమైనా రాని సహించాల్సిందే. నీకు దేవుని రాజ్యం కావాలా, సహించు. దేవుని రాజ్యం కావాలా, ఓర్చుకో. దేవుని రాజ్యం కావాలా, వాక్యం కోసం నిలబడు. మీరన్నీ కూడా భౌతిక సంబంధమైన ప్రపంచంలో చూడకూడదు, అన్నీ ఆత్మ సంబంధమైన ప్రపంచంలోనే చూడాలి. అందుకు అర్థమైందా? భౌతిక సంబంధమైన ప్రపంచంలో చూస్తే ఈయన నన్ను తిట్టాడే, ఆమె నన్ను తిట్టింది అలాగే కనపడుతుంది, లేకపోతే పాస్టర్ తిట్టాడే అన్నట్టుగా కనపడుతుంది. కానీ ఆత్మ సంబంధమైన ప్రపంచంలో చూస్తే నీ మీదకి ఒక ఆత్మ రైజ్ అవ్వడం నువ్వు గమనిస్తావు. ఒక ఆత్మని దేవుడే పంపిస్తుంటాడు పరీక్షించబడ్డానికి. తన కుమారుని మార్గంలో పెట్టడానికి సొలొమోను మీదకి లాస్ట్ స్టేజ్లో పడిపోయాడు. సొలొమోను, అందరూ విన్నారా? సొలొమోను పడిపోయాడా? పడిపోయినప్పుడు సొలొమోను నిలబెట్టడానికి దేవుడు ఏం చేశాడంట, చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ లేపాడు శతగొట్టడానికి సొలొమోన్ని. రాజులందరూ వచ్చి బాగా ఇబ్బంది పెట్టారు, కానీ సొలొమోను చివరిలో మళ్ళీ రియలైజ్ అయ్యాడు. మీరు రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో చదివితే మనం ఒకసారి విన్న వర్తమానం ఏదో గుర్తుందనుకుంటా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. తన కుమారులను ప్రేమించే వారందరినీ కూడా ఆయన ప్రతి ఒక్కదాన్ని పంపించి ఆయన పరీక్షిస్తుంటాడు. కానీ నిలబడవలసిన సమయంలో మనం నిలబడితే ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. ఒకవేళ అనుకోకుండా జరిగిపోయినా కూడా వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ చెప్పి, ఎవరి యొద్ద అయితే మనకి అనుకోకుండా కొన్ని తప్పిదాలు జరిగాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినట్లయితే ప్రభు క్షమించి మరలా ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. పడిపోయిన చోట పడుకొని ఉంటే ఇక లేయవు. పడిపోయినా కూడా ఏం చేయాలట, పరిగెత్తాలి. లేచి పడిపోయినను లేపేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. కానీ లేచి నేను నడవాలనే మనసు నీకు ఉండాలి మొదట. అంతే కదండి. మనసు నాకు లేనప్పుడు, నీకు లేనప్పుడు ఆయన ఎలా నడిపించగలడు? ఒక భాగం నువ్వు చేస్తే ఇంకొక భాగం ఆయన చేస్తాడు. కాబట్టి చెప్పబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆ తలరాయే ప్రేమై ఉన్నది, ఏలే అధికారమై ఉన్నది, సంపూర్ణత అయినది, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపమైనది. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించు. గాడ్ బ్లెస్ యు. చలం ప్రార్థన చేసుకుందాం.